రైతు భరోసా సొమ్ము ఇచ్చి తీరుతాం. ఎప్పుడు నాయన ఎప్పుడు ఇస్తారు? త్వరలో విధి విధానాలు విడుదల. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క వెల్లడి. ఒకసారి చదువుదాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సొమ్మును రైతులకు ఇచ్చి తీరుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. మీరేం కొత్తగా హామీలు కాదు, కేసీఆర్ పైసలు ఇచ్చినా చాలని ఫీల్ అవుతారు రైతులు. ఈయన ఇచ్చిన హామీ మేరకు ఇచ్చి తీరుతామని ఇంకా గట్టిగా చెప్తున్నాడు. నువ్వు ఇచ్చి తీరుతామని మనం చెప్పినావు కదా. 28 తారీఖు నాడు రైతు లేనటువంటి పేదలకు మేము 6,000 వేస్తాం ఒక విడత కింద, ఇంకో విడత కింద మళ్ళీ ఇంకోసారి 6,000 వేస్తాం, మొత్తం 12,000 ఇస్తామని చెప్పేసి నువ్వు మొన్న చెప్తివి కదా. గట్లనే ఇది కూడా ఇచ్చి తీరుతామని చెప్తున్నావు కదా, గట్లనే ఇది కూడా. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు 72,659 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఆదివారము సచివాలయంలో రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమావేశమై చర్చించారు. ప్రస్తుతం యాసంగి సీజన్లో రైతు భరోసాకు అర్హులను గుర్తించడానికి ఖరారు చేయాల్సిన విధి విధానాలపైన 2 గంటల పాటు మంత్రులు కసరత్తు చేశారు. గతంలో రైతు బంధు పథకం అమలు తీరుపైన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను, అధికారులు సేకరించిన సమాచారం పైన మంత్రులు చర్చించారు. త్వరలో విధి విధానాలు విడుదల చేయాలని ఉపసంఘం నిర్ణయించినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. మరి ఇప్పుడెందుకు కూర్చున్నారు? చాయ్ బిస్కెట్ తినడానికి కూర్చురా? త్వరలో విధి విధానాలు రూపొందించడానికి మరి ఇప్పుడెందుకు కూర్చున్నారు? సంవత్సర కాలం పాటు ఏం గడ్డి వీకిర్రు? మీ ఉపసంఘము, మీ సంఘము, మీ క్యాబినెట్, మీ ప్రభుత్వం అంతా కలిసి ఏం చేసిరండి? సంవత్సర కాలం పాటు 2 సార్లు రైతులకు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిరు కదా. ఎగ్గొట్టి ఇచ్చి తీరుతామని చెప్తా ఉన్నారు. మళ్ళీ త్వరలో విధి విధానాలు తయారు చేస్తారంట. ఈ త్వరలో అనేది నాకు తెలిసి 5 ఏళ్ళ దాకా ఇదే త్వరలో చెప్తా కూడా పోతూనే ఉంటారు. మళ్ళీ తర్వాత కూర్చుంటారు, త్వరలో మళ్ళీ విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్తారు. చివరికి సాగు కబురు సలహా చెప్పుకుంటా ఇంత మనం చెప్పుకోలే, ఇంట్లో ఒక్కరికి ఇస్తాము, సాగు చేస్తేనే ఇస్తామని చెప్పేసి మళ్ళా ఈ ముచ్చట్లు చెప్తారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 2023-24 యాసంగి పంటకు పెట్టుబడి సాయం గత జనవరిలో రైతు భరోసా కింద 1,57,51,000 ఎకరాలకు 7,625 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిన విషయాన్ని గుర్తు చేసిర్రా. ఏంది ఇంత పచ్చబద్ధమా? జనవరిలో ఇచ్చినావు నువ్వు, ఏప్రిల్ లాంకి వేసుకుంటూ వచ్చిర్రు. అవి కూడా వీళ్ళు ఇచ్చిన పైసలు కాదు, అవి నవంబర్ 37 కల్లా మేము పైసలు వేస్తామని కేసీఆర్ రైతు బంధు పైసలు పెడితే అందులో ఆ పైసలు అధికారంలోకి రాగానే మింగేసిరు. డిసెంబర్ నెల మొత్తం మింగేసిరు. డిసెంబర్ నెలలో రాగానే మేము అధికారంలోకి రాగానే రైతు బంధు పైసలు వేస్తామని చెప్పారు. అవి మింగి కూర్చున్నారు. ఇంకో ఈ పక్కన కూర్చుని చూసినా ఈయన కంపెనీలకు పోయినాయి అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. రైతు బంధు పైసలు మింగినటువంటి పొంగులేటి అని చెప్పేసి అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఈ మంత్రి గారు మింగి కూర్చున్నారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. మరి ఎవరో ఒకరైతే మొత్తానికైతే ప్రభుత్వం అయితే మింగి కూర్చొని ఏప్రిల్లో ఎన్నికలు ఉన్నాయి, మళ్ళా ఎంపీ ఎన్నికలు కాబట్టి ఏప్రిల్ నెలలో ఎన్నికల కోడ్ వచ్చే ముంగల ఈ రైతు బంధు పైసలు వేసిరు. మళ్ళీ కేసీఆర్ పైసలే, మళ్ళీ రైతు భరోసా కాదు. ఇది చెప్పినట్టు రైతుల ఖాతాల్లో భరోసా కింద, రైతు భరోసా కింద కాదు, అది రైతు బంధు కింద. రైతు భరోసా ఇంకా అసలు స్టార్టే కాలే. రైతు భరోసా అంటే ఎకరానికి 15,000, రైతు బంధు అంటే ఎకరానికి 10,000. రైతు భరోసా అంటే కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి స్కీము, రైతు బంధు అంటే కేసీఆర్ పెట్టినటువంటి స్కీము. మరి నువ్వు 15,000 వేసినావు అప్పుడు వేసినప్పుడు, సేమ్ ఇవే 10,000 కదా, రైతు బంధు పైసలే వేసినావు. అది కూడా ఆయన పెట్టిపోయిన పైసలను 4 నెలల పాటు మీరు తిని, మరి అప్పుడు కొన్ని నాకు తెలిసి ఈ రైతు బంధు చరిత్రలోనే ఎప్పుడు మనం చూసి ఉండం. రూపాయ, 2 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఇట్లా పడ్డాయి రైతుల ఖాతాలల్లో.